ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉన్నది. ఎంచేత చంద్రుడు 5, 6, 7 స్థానాల్లో సంచారం, అంటే పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం ఏమాత్రం మాదిరిగా ఉన్నా మీకు బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం సాధ్యమవుతుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. చెప్పాలి అంటే ఆ షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా బాగుంటాయి. వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. గురుగ్రహ బలం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి రవి, శుక్రుడు, బుధుడు లగ్నంలోనే రాశిలో ఉన్న చేత విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఇలా ఉండగా ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వృత్తులు చేసేవారు కానీ, వ్యాపారంలో కానీ మీరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయమే కరెక్ట్ అని భావిస్తారు. అదైతే కరెక్ట్ కాదు. ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి సమాంతరమైనటువంటి నిర్ణయాలు కూడా 4, 3 ఉంటాయి. అంచేత మీరు మిగిలినటువంటి నిర్ణయాలు కూడా పరిశీలించాలి. ఒక విషయంలో ఓ పద్ధతిలో పెడితే అదే పద్ధతి మీరు కరెక్ట్ అనుకుంటారు, కరెక్ట్ అయితే కాదు. దానికంటే అనుకూలమైన పద్ధతులు కూడా వేరే ఉంటాయి. ఆ వేరే ఉంటాయనేటువంటి గ్రహించవలసినటువంటి విషయం మీకున్నది. అంటే ఒక ప్లానింగ్లో వెళ్తే ఆ ప్లానింగే కరెక్ట్ అయితే కాదు, వేరే ప్లానింగ్లు కూడా ఉంటాయి. తద్వారా దాన్ని అనుసరించండి, విజయం సాధించగలుగుతారు. ఒక పనికి, ఒక ప్రశ్నకి 2, 3 సమాధానాలు ఉంటాయి. మిగిలిన సమాధానాలు కూడా మీరు పరిగణలో తీసుకుని మీరు విజయం వైపు వెళ్ళాలి. మంచి ఆలోచనతో వెళ్ళండి, మంచి ప్రణాళికలతో వెళ్ళండి, మంచి నిర్ణయాలతో వెళ్ళండి. భవిష్యత్తు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందిస్తుంది. కుటుంబార్థిక, సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో లైట్ బ్లూ వాడండి. ఆరాధనకు వచ్చేటప్పటికి ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః ఈ మంత్రం పఠించండి, విశేష ఫలితాలు ఉంటాయి.